మోసగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పందా ఎంచుకుంటున్నారు. ఫోన్ కాల్స్ ద్వారానే అమాయకులను బురిడీ కొట్టించి డబ్బులు కాజేయాలని చూస్తున్నారు. అయితే జగిత్యాల జిల్లాకు చెందిన నాంపల్లి నర్సయ్య మాత్రం ఆ కేటుగాళ్ల మాయమాటలకు పడిపోలేదు. వాళ్ళ భాగోతం బయట పెట్టడానికి వాళ్లతో మాట కలిపాడు. అంతా రికార్డ్ చేసి ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఎవరూ మోసపోవద్దు అంటూ మెసేజ్ ఇచ్చాడు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కమ్మరిపేటకు చెందిన నాంపల్లి నర్సయ్యకు తనకు అస్సలు పరిచయం లేని ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తన పేరు కృష్ణ అని, గతంలో మీ గ్రామంలో జేసీబీ నడిపానని, మనిద్దరికీ మంచి పరిచయం ఉందంటూ మాటలు కలిపాడు. తాను ప్రస్తుతం పనిచేస్తున్న చోట గుప్త నిధులు దొరికాయని, 2-3 కేజీల వరకు బంగారం ఉందని నమ్మబలికాడు. వీడియో కాల్ చేసి బంగారు ఆభరణాలను చూపించాడు. అతడితో పాటు మరో వ్యక్తి కూడా నర్సయ్యతో మాట్లాడి బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నించాడు. తాము ప్రస్తుతం కేరళలోని తిరువనంతపురంలో ఉన్నామని, నువ్వు బెంగళూరు వస్తే మాట్లాడుకుందామని నర్సయ్యకి చెప్పారు. ఇదేదో మోసంలా ఉందని భావించిన నర్సయ్య వాళ్ళతో మాట్లాడిన వీడియో కాల్, ఫోన్ కాల్ను తన స్నేహితులతో రికార్డ్ చేయించాడు. ఆ వీడియోను మీడియాకు విడుదల చేశాడు. అసలు ఆ జేసీబీ డ్రైవర్ కృష్ణ ఎవరో తనకు తెలియదని, బంగారం పేరుతో తనను బురిడీ కొట్టించాలని చూశారని, ఇలాంటి వాళ్ళ చేతుల్లో ఎవ్వరూ మోసపోవద్దని నర్సయ్య అంటున్నాడు. చూస్తున్నా అన్నా అన్నా అలాగే మనకు వైన్స్ కట్టేసి లేకపోతే కట్టేసిన పూర్తి పెట్టలేవు. ఇప్పుడు ఏదేద్దాం మరి, మనం లాక్కోవాలంటే ఏదేద్దాం? మనం లాక్కోవాలంటే ఏదేద్దాం? దాన్ని ఎంత ఇస్తారు మనకు? నమస్తే నమస్తే, మాది జగిత్యాల డిస్ట్రిక్టే అన్నా. నిదానం పడతామన్నా అంటే అన్న కృష్ణ ఉండే అన్నకి చెప్తామన్నా, అన్న ఉండి ఎవరైనా చేస్తారు మనకి కరెక్ట్ గా ఎవరైనా చేస్తారా అనే కోసము నీకు చెప్పడం జరిగింది ఈ విషయం అనేది. అన్న ఎవరికి చెప్పొద్దు, నాకు 3 వ్యాన్స్ లైసెన్స్ వ్యాన్స్లు ఉన్నాయి తెలంగాణలో. నాకు ఏదన్నా సహకరించేది ఉంటే సహకరించారు, ఉంటే చెప్పుర్రి, నేను డబ్బులు తీసుకొని రెడీ చేస్తా. 7కి రమ్మంటారు చెప్పుర్రి. అన్నా నాకు ఇబ్బంది అవుతుంది కానీ హైదరాబాద్ అంటే ఇట్లా వస్తా. హైదరాబాద్ అంటే నేను ఉండేది త్రివేంద్రం అన్న. త్రివేంద్రం కేరళలో త్రివేంద్రం. కేరళ నుంచి బెంగళూరు 8 కిలోమీటర్లు వస్తుంది. ఒకసారి మ్యాప్ కొట్టి కూడా అన్న. నేను అంత దూరం నుంచి అంత దూరం రావాలంటే ఇట్లా సర్ఫ్ ఎత్తుకుని అన్న. నేను ఒకటి చెప్తా చూడన్నా. సరే అన్న, దాని ఎంత ఉంటుంది, దాని వాల్యూ ఎంత ఉంటుంది అన్న? వాల్యూ గురించి మనకి తెలియదన్నా. త్రివేంద్రం ఎక్కడ ఉంటారు అన్న మీరు? అన్న త్రివేంద్రం నుంచి పట్టణపల్లి అన్న ఇది అన్న. బండేపుర అన్న ఇది. అంటే కృష్ణ నాకు తెలుసే, కృష్ణ మా ఊళ్ళో జేసీబీ నడిపాడు, కృష్ణ నాకు తెలుసు. అందుకోసమే అన్న నీకు చెప్పేది. నేనేమంటే తీసుకుపోయి ఎవరికంటే చెప్పేది వద్దన్నా, గమ్మున ఉండన్నా అంటే అన్న ఉండాడన్నా, నేను మాట్లాడతానని నీకు చెప్పాడు. సరే నేను కొంచెం లాస్ట్లో ఉన్న 3 వయసులు కాక 6 వయసులు కావాలి మనకు. నాకు కొంచెం హెల్ప్ చేయరు, మీరు ఎంత డబ్బులు ఇవ్వమంటారు అడిగి నాకు కాల్ చేయరు. మరి అన్న నేను ఒకటి చెప్తా చూడన్నా. చెప్పండి. ఇప్పుడు నువ్వు డబ్బులు కాదు నేను చెప్పేది ఫస్ట్. నేను ఏమంటే ఇప్పుడు నేను నా సరుకు కన్ఫర్మా కాదా అనేది కూడా నువ్వు కూడా ఒకసారి చూడాలి కదా. చూసుకుంటా, నేను వచ్చి చూసుకుంటా. త్రివేంద్రం వస్తా. నువ్వు రా
నువ్వేం డబ్బులు ఏం పెట్టుకుని రావద్దు. ఫస్ట్ నువ్వు చెడగరా, నీ బస్ ఛార్జీకి ఒక 2,000 3,000 పెట్టుకుని రా. నువ్వు వచ్చింది కానీ నేను సరుకు ఎత్తుకుని మొత్తం ఎత్తుకుని నేను వస్తాను. అన్న మనం ఏడన్నా చోట కలుద్దాము. అన్న కలిసిన తర్వాత నేను సరుకు మొత్తం ఎత్తుకొస్తాను, నీకు చూపెడతాను. చూడు మొత్తం నువ్వు కూడా దాంట్లో ఏం కావాలో నువ్వు కూడా కొద్దిగా తీసుకొని పోయి మళ్ళీ ఏరియాలో పోయి చెక్ చేపించుకున్నా. ఓకే అయిన తర్వాత మాట్లాడుకుందాం మనము. సరేనా, మరి కృష్ణ అంటే నాకు జాని దోస్తు, మరి ఏం చేద్దాం చెప్పు. మీరు డైరెక్ట్ చెప్పు, నీకు అన్నీ తెలిసి అన్ని విషయాలు తెలిసే కానీ ఆ రేటు చెప్పండి, నేను డబ్బులు కొట్టుకొని వస్తా. లేకుంటే మీకు నెంబర్ ఫోన్పే నెంబర్ పంపిరి. నాకు ఫోన్ పే గిల్పే లేదమ్మా, నేను పని చేసుకుంటా ఉండేది, మా అకౌంట్ నాకు లేదు అన్న. నేను చెప్పేది ఏమంటే అన్న, నువ్వు ఫస్ట్ నువ్వు సరుకు చూడలేదు, నువ్వు అమౌంట్ చెప్పు ఇట్లా చెప్పు అంటే ఎట్లన్నా? చూసినా నాకు అదే కొంచెం నాకు క్వాలిటీ కనవాలే, క్వాలిటీ కనవాలేదే. వీడియో కాల్ చేసి చూపెట్టు కానీ క్వాలిటీ కనవాలేదు నాకు. అన్న వీడియో కాలింగ్ లో చూసేది కాదన్నా, నీ కళ్ళతో చూడాలి కదా. సరే ఇప్పుడు అన్న ఎక్కడికి రమ్మంటారు మరి మీరు? దాన్ని కూడా నువ్వు కూడా ఒక 10 గ్రాములు 15 గ్రాములు తీసుకుపోయి నువ్వు చెక్ చేయించుకోవాలా. ఓకే అయినా తర్వాత ఏదైనా మాట్లాడుకుందాము. సరే అన్న, సరే మరి ఎక్కడికి రమ్మంటారు రేపు? ఒక కాల్ వచ్చింది ఖమ్మం డిస్టిక్, నేను నీకు తెలిసాను కాల్ చేసి ఒక ఆయన గుప్తా నీళ్ళు దొరికినాయి, షాంపిల్గా మీరు రారే, మేము కేరళ ఉన్నాం తిరువనంతపురంలో, మరి ఎక్కడికి రమ్మంటారని నేను అడిగితే బెంగళూరు రాండి, అక్కడ షాంపిల్ చూసుకున్న తర్వాత మాట్లాడుకుందాం మీరు రాండి అని చేసేది. ఇదంతా ఫేకు, నమ్మకూరు. నేను వీడియో కాల్ కూడా చేసి చూపెట్టారు, నాకు వీడియో కూడా రికార్డ్ చేసినాం. ఇది ఎవరు కూడా ఇటువంటి విషయాలు నమ్మి మోసపోకూడదు. ఇది కరెక్ట్ అయిన ఫోన్ కాల్స్ కాదు, నాకు పరిచయం లేదు ఏం లేదు. నా నెంబర్ వాళ్ళకి ఎట్లా దొరికిందో తెలియదు కానీ నేను చేసి డ్రైవర్ని మీకు అక్కడ వేసినాం మేము ఏరియాలో, నువ్వు నాకు తెలుసు అని ఫోన్ చేసారు. నాకు అదైనా ఎవరైనా తెలియదు, మోసపోకూడదు. తాగితే గోల్డ్ బంగారం దొరికింది, 3-4 కిలోలు అవుతుంది, మీరు వచ్చి చూసుకున్న తర్వాత రేటు మాట్లాడుకుందాం రమ్మని అన్నారు. మరి ఎడికి రమ్మంటారంటే బెంగళూరు రమ్మన్నారు. మేము కేరళ నుంచి వస్తాం, నువ్వు బెంగళూరు సెంటర్లకు రా, శాంపిల్ పెడతాం, ఆ తర్వాత రేటు మాట్లాడుకుందాం, మీరు ఎక్కువ అన్నారు. ఎవరు నమ్మొద్దని, ఇటువంటి విషయాలు ఫేక్ ఫోన్లు వస్తాయి, చాలామందికి వస్తాయి. ఎవరు నమ్మి మోసపోకూరు, ఎవరు పోకూరు. మాకు వీడియో కాల్ కూడా చూపించలేదు, అంతా ఫేక్ అది. దయచేసి ఈ విషయం మాత్రం ఎవరు నమ్మద్దు, ఇటువంటి విషయాలు ఫోన్ వచ్చినా కానీ.